హాయ్ అండి. వెల్కమ్ టు అనురాధ హెల్తీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరికీ అయితే ఒక్కసారి శ్రీకృత్రి నామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా జరుపుకోవాలని ఈ కొత్త సంవత్సరం పండగ అందరినీ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉగాది రోజు బ్లాగ్ అయితే చేశానండి నేను. బ్లాగ్ అయితే ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పరమాన్నం, పొంగలి, ఇంకా ఉగాది పచ్చడి, అరటిపళ్ళు దేవుడికి నైవేద్యం తీసుకెళ్తున్నా. గారెలు, వడపప్పు, అరటిపళ్ళు అన్నీ కలిపి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. పులిహోర చేద్దాం అనుకున్నా కానీ టైం లేదండి. పులిహోర చేద్దామంటే అప్పటికే కొంచెం హడావిడి అయిపోయింది. మామిడాకులు అవి కట్టి చక్కగా అలంకరించుకొని గుమ్మాలకి పసుపై రాసుకొని ఇగోండి తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకొని పసుపై రాసుకొని తులసమ్మ గట్టుకి తులసమ్మ కుండీకి పసుపు రాసుకొని తర్వాత ఇంకా ముగ్గు వేసి పసుపు కుంకుమ జల్లుకొని అంతా అలంకరించుకునేసరికి కొంచెం టైం అయితే పట్టేసింది నాకు. అలా నిదానంగా అయితే చేసుకున్నాను. అలా కొంచెం హడావిడి అయితే అయిపోయిందండి. మా వారి డ్యూటీ కూడా మార్నింగే కాబట్టి నాకు కొంచెం పండగలప్పుడు హడావిడి ఎక్కువగానే ఉంటుంది. పొద్దున్న క్యారేజ్ ఇది చూసుకోవాలంటే పసుపు రాసి గుమ్మాలకి బొట్లు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నా పొద్దున్నే. నిన్న ముందు రోజు సాయంత్రం అయితే నాకు కుదరలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ రెడీ అయిన తర్వాత పసుపు రాసేసి గుమ్మాలకి పసుపు రాయిపోతే వెలుతుగా ఉంటుందనేసి పసుపు రాసి బొట్లు పెట్టేశాను. దీపారాధన అయితే దేవుడికి ఈ విధంగా చేసేసుకున్నాను. దే ఉగాది రోజున నైవేద్యాలన్నీ పెట్టేసి చక్కగా దేవుడిని అలంకరించుకొని మామిడాకులు అయ్యి గుమ్మాలు కట్టుకొని ఇట్లా దేవుడి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను. మా వారికి కూడా కొబ్బరికాయ అయితే కొట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను హారతి ఇచ్చిన తర్వాత ఆయన కొబ్బరికాయ కొట్టేశారు. ఆయన చేతులతో కొబ్బరికాయ కొట్టిస్తే మంచిది కదండి. పూజ అయితే నేను చేసిన తర్వాత లాస్ట్లో ఏమంటే మీరు కొబ్బరికాయ కొట్టండి అన్న హారతి ఇచ్చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను ఆయన కలిపి దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరూ ఉగాదికి బాగుండాలని దేవుడిని నమస్కరించుకొని చక్కగా పిల్లల చదువులు అన్నీ బాగుండాలి. అందరూ కూడా చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హారతి ఇస్తున్నాను మా వారికి. బాబుని కూడా హారతి అద్దుకోమంటున్నాను. హారతి తీసుకున్న తర్వాత ఇద్దరం కలిపి అలా దేవుడిని నమస్కరించుకున్నాం. అందరూ బాగుండాలని. ఇంకేంటండి మీరైతే ఎలా చేసుకున్నారు ఉగాది సెలబ్రేషన్స్? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము. ఇంకా ఏంటండి వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు చూస్తున్నారో నాకైతే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా నా భ్రమ కానియండి. నాకైతే ఎవరు సబ్స్క్రైబులు చేస్తారు, ఎవరు లైక్లు కొడతారు, నేను ఎంతో కష్టపడి చెప్పడమే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని. మా వీడియోలకి ఎవరండి లైక్లు కొట్టే సబ్స్క్రైబులు చేసేది కష్టపడి చేసినా కూడా? నిజమేనండి. ఎవరు చేస్తారు, ఎవరు కొడతారు లైకులు, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మనసు కలిగి అందరూ సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది దేవుడి దేవాల. తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టి ఇంకా రాయి చెంబుతో పాత్రతో నీళ్ళు కూడా పోసుకొని